హాయ్ అండి. ఎలా ఉన్నారు? రీసెంట్‌గా గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యుంటారు కదా! వాళ్ళ సినారియో అయితే నేను తెలుసుకున్నాననమాట. తెలుసుకుంది ఎలాగో షేర్ చేసుకుంటా గదా! సో, నాకేమనిపించిందంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ అనగానే కూడా చాలా వరకేంటి డాక్యుమెంట్ పరంగా అన్నీ చెక్ జేసుకుంటాం కదా! వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్ ఎళ్లారనమాట వాళ్ళు. దాంట్లో ఇమిగ్రేషన్ ఆఫీసర్‌లు రెండే 2 డాక్యుమెంట్స్ అయితే ఎక్కువ ఫోకస్ పెట్టారంట. ఆ 2 ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. అండ్ చాలా వరకు గ్రీన్ కార్డ్ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక రియల్ టైమ్ సినారియో చూసాననమాట. డాకా ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ సాధ్యమా అని చెప్పేసి, అండ్ ఈబీ-2 ఎన్ఏడబ్ల్యూ ద్వారా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందా అని చెప్పేసి. ఉంది. ఎలా ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. పాయింట్‌కెళ్ళిపోదాం. పాయింట్ ఏంటంటే గ్రీన్ కార్డ్ అనగానే చాలా వరకు కొంచెం అంటే అలవాటు ఉండే వాళ్ళకి ఓకే గానీ, ఫస్ట్ టైమ్ ఎవరైనా గ్రీన్ కార్డ్‌కెళ్తారంటే కొంచెం ఇప్పుడు ఉన్న సినారియోలో భయపడతారనమాట. ఎందుకంటే గనక ఎంత డాక్యుమెంటెడ్‌గా ఉన్నా గూడా ఏ రకంగా క్వెషన్ రైజ్ చేస్తారనేది మాత్రం. సో, వీళ్ళు ఏం చేశారంటే ఐడెంటిటీ డాక్యుమెంట్స్, ఫ్యామిలీ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, మెడికల్ హిస్టరీ, ఇమ్మిగ్రేషన్ హిస్టరీ, పిటిషన్ ఫార్మ్స్ అండ్ జాబ్‌కి సంబంధించిన ఈ ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ గూడా ప్రాపర్‌గా చెక్ చేసుకొని అన్నీ తీసుకెళ్లారంట. కాకపోతే ఏందంటే అక్కడ ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళు మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్‌లో వెళ్లారు కాబట్టి రెండే 2 వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశారని చెప్పా కదా! అందులో మొదటిది ఏందంటే సెల్ ఫోన్ రికార్డ్స్. బేసిక్‌గా ఆమె సెల్ ఫోన్ రికార్డ్స్ అనగానే నేను కూడా సెల్ ఫోన్ రికార్డ్స్ ఏంటి అనేసి. యెస్. సెల్ ఫోన్ రికార్డ్స్. ఎందుకంటే గనక మా ఫోన్ బిల్ హిస్టరీ చాలా జాగ్రత్తగా చెక్ చేశారు. ఎందుకంటే నిజంగా ఒక స్పౌస్ అంటే భార్యాభర్తలు ఉంటారు కదా! వీళ్ళు రెగ్యులర్‌గా మాట్లాడుకుంటున్నారా లేదా? అంటే వాళ్ళ స్పౌస్‌తో తను రెగ్యులర్‌గా మాట్లాడుతున్నారా లేదా? అని చెప్పేసి కాల్ హిస్టరీలో తెలుస్తది కదా! ఆ బిల్స్ అవన్నీ కూడా ప్రాపర్‌గా అంటే వాళ్ళు మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్‌కి ఎళ్లారు కాబట్టి నిజంగా వాళ్ళు భార్యాభర్తలా కాదా? భార్యాభర్తలయితే గనక కమ్యూనికేషన్ అనేది డైలీ ఉంటదా లేదా? సో, ఆ కమ్యూనికేషన్ అనేది వీళ్ళు మెయింటైన్ చేశారా లేదా అని చెప్పేసి సెల్ ఫోన్ రికార్డ్స్ క్షుణ్ణంగా పరిశీలించారంట. వాళ్ళేం చేశారంటే ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు ఎవరైనా ఇప్పుడు హెచ్-1బీ ఇంటర్వ్యూకెళ్తున్నామంటే ఫెమిలియర్‌గా ఇంటర్వ్యూలో ఏం క్వెషన్స్ ఉంటాయనేది జస్ట్ బేసిక్‌గా ఒక లుక్ ఏస్తాం గదా! వాళ్ళు రీసెంట్‌గా గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ చూసినప్పుడు కూడా ఎక్కడో దగ్గర తగిలిందంట గానీ అదేం లైట్ తీసుకున్నారంట. కాకపోతే వీళ్ళు అటెండ్ అయ్యేటప్పటికి ఆ రియల్ అనుభవం తెలిసిందనమాట. సెల్ ఫోన్ రికార్డ్స్ అనేది ఒక డాక్యుమెంట్‌గా ఉంటది. దాన్నంత సీరియస్‌గా చెక్ జేస్తారని జెప్పేసి అనుకోలేదని చెప్పేసి. సెకండ్ వన్ వచ్చేసి జాయింట్ చెకింగ్ అకౌంట్ అనమాట. జాయింట్ చెకింగ్ అకౌంట్ అంటే గనక ఈ వీళ్ళది జాయింట్ అకౌంట్ ఉంటది కదా! ఆ అకౌంట్ స్టేట్‌మెంట్‌ని లైన్ బై లైన్ అయితే సీరియస్‌గా చెక్ జేషిరంట. ఏంటంటే గనక ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారంటే గనక ఒక ఇంటికి సంబంధించిన సామాన్లు గాని, కొన్ని బిల్స్ గాని అవి కామన్‌గా ఉంటాయి కదా! కామన్‌గా ఉంటాయంటే గనక లైక్ హస్బెండ్ అకౌంట్‌లో నుంచి గాని, లేదంటే వైఫ్ అకౌంట్‌లో నుంచి గాని సరే ఇద్దరు కడుతున్నారంటే గనక ఒక దాంట్లో ఒకరికి ఇంటర్‌లింక్ ఉంటది కదా! సో, వీళ్ళు ఒక జాయింట్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు కదా! ఆ జాయింట్ అకౌంట్‌లో నిజంగా ఇవి డైలీ ఎక్స్‌పెన్సెస్ జరుగుతున్నాయా? అంటే లైక్ డైలీ గ్రాసరీస్ కానీ, డైలీ ఎక్స్‌పెన్సెస్ కానీ, కొన్ని బిల్స్ ఉంటాయి కదా! అవి. అవన్నీ కూడా నిజంగా జరుగుతున్నాయా లేదా? లేదా ఓన్లీ కేవలం చెక్ లిస్ట్ కోసం పెట్టిన అకౌంటా ఇది? అని చెప్పేసి చెక్ చేశారంట. ఎందుకంటే ఒక ఇంటికి కావాల్సిన డైలీ ఎక్స్‌పెన్సెస్ కానీ, గ్రాసరీస్ కానీ, డైలీ థింగ్స్ గానీ ఆ అకౌంట్‌లో ఉన్నాయా లేదా అని చెప్పేసి, లేదా ఓన్లీ కేవలం ఈ డాక్యుమెంటేషన్ కోసమే పెట్టిన అకౌంటా అని చెప్పేసి జస్ట్ పరిశీలనగా చెక్ చేసిరంట. వాళ్ళకేం అర్థమైందంటే ముఖ్యంగా వాళ్ళు ఏం చేశారంటే సెల్ ఫోన్ రికార్డ్స్, జాయింట్ చెక్ అకౌంట్ స్టేట్‌మెంట్స్. అంటే సెల్ ఫోన్ రికార్డ్స్ ఎందుకంటే గనక ఒక ప్రాపర్‌గా భార్యాభర్తలు అంటే నిజంగా వాళ్ళ స్పౌస్ డైలీ రెగ్యులర్‌గా మాట్లాడుతున్నారా లేదా? ఆ లిస్టు అండ్ నిజంగా వీళ్ళు జాయింట్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారా? లేదంటే దీనికోసంగా క్రియేట్ చేసిన అకౌంటా? ట్రాన్సాక్షన్స్ అని అందులో ఉన్నాయా? లేదా? ఎందుకంటే ప్రాపర్‌గా మినిమమ్ అనేది యూజ్ చేస్తాం గదా! జాయింట్ అకౌంట్ ఉన్నప్పుడు ఆ డైలీ థింగ్స్, ఆ గ్రోసరీస్ అవన్నీ చెక్ అవి ఉన్నాయా? లేదా? అని చెప్పేసి ముఖ్యంగా అయితే పరిశీలించారంట. కాకపోతే వాళ్ళేమంటున్నారంటే గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకి ఎవరైతే మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్‌కి ఇంటర్వ్యూకెళ్ళే వాళ్ళు మెయిన్‌గా ఈ సెల్ ఫోన్ రికార్డ్స్ అండ్ జాయింట్ అకౌంట్ అకౌంట్ స్టేట్‌మెంట్ మీద కొంచెం కాన్సంట్రేట్ పెట్టాలి అని చెప్పేసైతే ఒక చిన్న మెసేజ్ ఇచ్చిరనమాట. ఓకే. నాకది యూజ్‌ఫుల్ అనిపించింది. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు గ్రీన్ కార్డ్ రేపు ఇంక రాను రాను గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కూడా కొంచెం స్పీడప్ అవుతదనమాట. ఆ టైంలో చాలా వరకు ఇది ఉపయోగపడతదని చెప్పేసి నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకున్నా. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదంట. వాళ్ళ వైఫ్ హస్బెండ్‌ని వాళ్ళ వైఫ్ బర్త్‌డే అడిగారంట. సో, కంపల్సరీ బర్త్‌డే కూడా తెలిసుండాలి వాళ్ళ వైఫ్‌ది. ఇప్పుడు అందరూ తెలిసుంటది. కాకపోతే ఏంటంటే ఇలాంటి ఒక క్వెషన్ కూడా అడుగుతారా అని చెప్పేసి ఆహ్, షేర్ చేసుకోవాలనిపించేసి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదా? ఇప్పుడే ఎందుకు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూస్ గురించి అంత పర్టిక్యులర్‌గా, అంత సీరియస్‌గా చెప్తున్నారంటే గనక, ప్రాక్టికల్‌గా మాట్లాడుకుంటే ఇంతకుముందు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూస్ కూడా జరిగినియి. కాకపోతే ఏంటంటే, ఒకప్పుడు డెవలప్‌మెంట్ అయ్యే స్టేజ్‌లో ఉండే ఒక కంట్రీ ఎలా ఆలోచిస్తదంటే గనక, కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తారు. ఎందుకంటే, అంత పర్టిక్యులర్‌గా 100% రూల్స్ పెట్టారంటే గనక ఎవరు ఉండరు, ఎవరు ఇన్ కాలేరనమాట. సో, కొన్ని సినారియోస్‌లో ఏంటంటే, డెవలప్‌మెంట్ అవుతుంది కాబట్టి, కొంతమంది అవసరం ఉంది కాబట్టి, సో, ఆ టైంలో ఏంటి అన్నీ కాకుండా ఓకే. పర్టిక్యులర్‌గా పాయింట్ ఔట్ చేసుకుంటారనమాట. ఇవి ఉంటే సరిపోతది, ఇవి ఉంటే సరిపోతది. ఫైనాన్షియల్‌గా ఉన్నారా లేదా? జాబ్ చేస్తున్నారా లేదా? అని చెప్పేసి కొన్ని చూసి చూడనట్టు వదిలేసి
ఇన్ అయిపోయిన వాళ్ళు చాలామందున్నారు. ఇప్పుడెందుకు అంత సీరియస్‌గా పాయింట్ ఔట్ చేస్తున్నారు పర్టిక్యులర్‌గా పిన్ టు పిన్ అంటే గనక, ఇప్పుడేందంటే ఇది ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ అనమాట. ఇప్పుడు ఈ టైంలో ఏంటి, ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన టైంలో ఏంటంటే, ఎప్పటినుంచో వచ్చి చాలామంది సెట్ అయిపోయారు. చాలా వరకు ఇక్కడ అవసరం లేదనమాట. ఇక్కడేంటి ఓన్లీ వాళ్ళకి ఇప్పుడు అన్ని రకాలుగా డెవలప్ అయిపోయింది. డెవలప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మెయిన్ కావాల్సిందేంటి స్కిల్ బేస్డ్ ఎంప్లాయీస్ కావాలి. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్ కానీ, కొన్ని కంపెనీకి కానీ అవన్నీ గ్రోత్ అయితే ఇక్కడ అమెరికా ఎకానమీ కూడా గ్రోత్ అవుతుంది కాబట్టి, ఆ గ్రోత్‌ని పెంచే ఎంప్లాయీస్ మాత్రమే కావాలి. అట్ ది సేమ్ టైమ్ ఎండ్ ఎకానమీ ఎవరైతే యూజ్ అవుతారో ఆ రకంగా మాత్రమే. అంటే అది రీసెర్చ్ పరంగా కానీ, సైంటిస్ట్ పరంగా గానీ, డాక్టర్స్ పరంగా గానీ, వాళ్ళకి ఎవ్వరు అవసరం అనేది తెలుసుకొని వాళ్ళకే ఇన్ అవ్వాలని చెప్పేసి ప్రాసెస్‌లో వచ్చిన రెగ్యులేషన్స్ అనేవి. ఇవేది కూడా వాళ్ళు ఇల్లీగల్‌గా వెళ్తలేరనమాట. డైరెక్ట్‌గా మీరెళ్ళిపోండి అని కూడా అనట్లేరనమాట. వాళ్ళన్నీ లీగల్‌గానే ఎళ్తున్నారు. లీగల్‌గా అంటే పాయింట్ టు పాయింట్ ఎలా అంటే గనక ఫస్ట్ హెచ్-1బీ అప్డేట్స్ తీసుకొచ్చిర్రు. తర్వాత హెచ్-4 అన్నారు. తర్వాత హెచ్-4 ఏడీ తీసేద్దామన్నారు. చాలా మంది వలసదారులు ఎప్పుడో వచ్చి సెట్ అయిపోయిన వాళ్ళందరిని కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా కంట్రీని లీవ్ చేయమని చెప్పారు. తర్వాత ట్రావెల్ బ్యాన్ అని పెట్టారు కొన్ని కంట్రీస్‌కి. అంటే వాళ్ళకి ఎలిజిబుల్ లేదింకా. గ్రీన్ కార్డ్ కాదు కదా! వాళ్ళసలు ఇన్ అవ్వడానికి కూడా లేదు. ఇంకా నిదానంగా వన్ బై వన్ చేసుకుంటూ ఇప్పటికి చాలా వరకు గ్రీన్ కార్డ్స్ చాలా మంది ప్రాసెస్‌లు ఉంటాయి కదా! వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్ చేసిరనమాట. ఎందుకంటే వాళ్ళకి చాలా వరకు ఇక్కడ ఎవరుండాలి, ఎవరు ఉండకూడదనే డెసిషన్ వాళ్ళకి ఉంది కాబట్టి, ఎక్కడ సీరియస్‌గా కొంచెం ఎంత వరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు సీరియస్‌గా ఇంటర్వ్యూ అనేది జరుగుతుందనమాట. ఆ ఇంటర్వ్యూలో మనము మన జాగ్రత్తలు ఎంతున్నా కూడా ఏ పాయింట్‌లో వాళ్ళు ఏమి అడిగితే దానికి మనం ఎలా ఆన్సర్ చేసుకోవాలి. దాంట్లో ఏమన్నా ఇప్పుడున్న హిస్టరీ కాదు. అదేదంటే మన ఎప్పటి నుంచి అమెరికాకొచ్చిన హిస్టరీ అంతా తీస్తున్నారు. గ్రీన్ కార్డ్ అంటే గనక ఎప్పుడు ఓల్డ్ హిస్టరీ అంతా ఉంటది. ఇమిగ్రేషన్ హిస్టరీ అంతా అమెరికాలోకి ఇన్ అయినప్పటి నుంచి మనం ఏం చేశాం అంత హిస్టరీ కూడా ఉంటది కాబట్టి, ఆ హిస్టరీలో ఏదైనా మనకు తెలిసేసినా, తెలియకపోయినా ఏదైనా తప్పు దాగి ఉంటది. ఆ తప్పుకి మనం ఎంతవరకు ఆన్సర్ చేసుకుంటున్నామా లేదా? ఒకవేళ తప్పు లేకపోతే ఓకే. ప్రాబ్లమ్. ఏదైనా తెలిసి చేసినా, తెలియజేయకపోయినా ఏదైనా తప్పు అనేది ఉంటది. ఆ తప్పుకి మనము అసలు మన దగ్గర ప్రూఫ్ ఉందా? అది తప్పు కాదని నిరూపించడానికి. అలా చాలా వరకేంటంటే కొంచెం సీరియస్‌గా నడుస్తున్న క్రమంలో ఏంటంటే ఒక్కొక్క రకమైన ఇప్పుడు మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్‌కొచ్చేసరికి ఈ సినారియో ఇలా ఉంటదని చెప్పేసి. పర్టిక్యులర్‌గా ఈ మ్యారేజ్ బేస్డ్ గ్రీన్ కార్డ్‌కొచ్చేసరికి ఈ సెల్ ఫోన్ రికార్డ్స్, ఈ జాయింట్ అకౌంట్ చెక్‌ఔట్ స్టేట్‌మెంట్ ఇవన్నీ ఎందుకు అంత సీరియస్‌గా చెక్ చేస్తున్నారంటే గనక, ఇంతకుముందు ఎప్పుడో ఈ ఫేక్ మ్యారేజ్ చేసుకొని గ్రీన్ కార్డ్‌కి అప్లై చేసినప్పుడు ఇంటర్వ్యూలో గ్రీన్ కార్డ్ ఫ్రాడ్ అని తెలిసిందనమాట. ఎందుకంటే అది ఫేక్ మ్యారేజ్ ద్వారా గ్రీన్ కార్డ్ అప్లై చేశారని చెప్పేసి. అలా ఎందుకు వచ్చిందంటే గనక ఇక్కడ ఎవరైనా సిటిజన్ కానీ, గ్రీన్ కార్డ్ గాని ఉన్న అమ్మాయి కానీ, అబ్బాయిని గాని మ్యారేజ్ చేసుకుంటే గ్రీన్ కార్డ్ పొందేదానికి అవకాశం ఉంటది కదా! అలా వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నప్పుడు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు అది ఫేక్ మ్యారేజ్ అని తెలిసిందనమాట. సో, అలా కాకుండా ఇప్పుడు సీరియస్‌గా అసలు నిజంగా వాళ్ళు భార్యాభర్తలా? ఒక కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తున్నారా? నిజంగా ఒక భార్యాభర్తలన్నప్పుడు ఒక జాయింట్ అకౌంట్ ఉంటది కదా! నిజంగా వాళ్ళకి ఆ అకౌంట్ స్టేట్‌మెంట్ అనేది ప్రాపర్‌గా క్షుణ్ణంగా ఎందుకు పరిశీలించారంటే గనక, అప్పట్లో జరిగింది ఇప్పుడు ఇలా జరగకూడదని చెప్పేసి. ఒకప్పుడు అలా జరిగాయంట. ఓన్లీ ఫేక్ మ్యారేజెస్ అవన్నీ ఒరిజినల్ ఉండేయి రిమైనింగ్ అన్నీ కూడా. ఇది ఫైనాన్షియల్ కానీ, జాబ్ కానీ, ఎంప్లాయీ కానీ, స్టడీ కానీ అవన్నీ ఒరిజినల్ ఉంటాయి. ఏంటి ఓన్లీ గ్రీన్ కార్డ్ పొందడం కోసం ఒక పర్టిక్యులర్‌గా ఒక ఇక్కడ సిటిజన్ గాని, ఇక్కడ గ్రీన్ కార్డ్ ఉండే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని గ్రీన్ కార్డ్ పొందేవాళ్ళని చెప్పేసి అంటున్నారు. అది ఎగ్జాక్ట్‌గా నా దగ్గర జీరో ప్రూఫ్స్ అనమాట. కాపోతే అలా జరిగినియి అని అంటున్నారనమాట. అలా కాకుండా ఇప్పుడు నిజంగా వాళ్ళ భార్యాభర్తలా లేదా అని చెప్పి సీరియస్‌గా చెక్ జేస్తున్నారని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఇలా ప్రూఫ్ జరిగింది అంటే గనుక ఇంతకుముందు ఏదో ఒకటి జరిగుంటది అని చెప్పేసి చెప్పడం కోసం వాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్పారనమాట. అందుకే అంత సీరియస్‌గా చెక్ జేశారు అని చెప్పేసి. సో, ఎవరైనా నెక్స్ట్ ఈ గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూకెళ్ళేటప్పుడు ఈ 2 డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి అనేసి. ఏంటంటే ఈ సెల్ ఫోన్ రికార్డ్స్, జాయింట్ అకౌంట్ కంపల్సరీ అవి 2 ఉండాలి. ఆ ఇంటర్వ్యూలో డాక్యుమెంట్స్‌లో మెయిన్ లిస్ట్‌లో అని చెప్పేసి చెప్పారనమాట. సో, నాకది యూజ్‌ఫుల్ లాగా అనిపించింది. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ హెచ్-1బీ వాళ్ళు ఇప్పుడిప్పుడు కాదు ఎప్పటినుంచో వచ్చిన వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెస్‌కి వెళ్తా ఉంటారు కదా! నెక్స్ట్ టైము. సో, వాళ్ళకి యూజ్ అవుద్దని చెప్పి నేను ఇది షేర్ చేసుకున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.